డూ ఆర్ డై మ్యాచ్లో కోల్కతా టీం ఢిల్లీ టీంను చిత్తుగా ఓడించింది. వాళ్ళు సెట్ చేసిన 143 పరుగుల టార్గెట్ను కేవలం 14.2 ఓవర్స్లో కొట్టిపట్టేశారు భయ్య. అది కూడా కేకేఆర్ ఓపెనర్ ఫిన్నెలన్ అసలు ఏమన్నా హిట్టింగ్ చేశాడు. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే 21 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ 32 బంతులు కొట్టాడు. దాని సెంచరీ 47 బంతులు కొట్టేశాడు. అది కూడా ఇదంతా ఇప్పుడు టార్గెట్ 143, 180, 190 కాదు. సో నిజంగా ఫిన్నెలన్ అయితే అబ్సల్యూట్ డిస్ట్రక్షన్ చేశాడు భయ్య. అది కూడా చాలా సింపుల్గా పుల్ షాట్స్ కొట్టాడు. బాల్ ఎలా టచ్ చేస్తే చాలా 6 వెళ్ళిపోద్దేమో అన్నట్టు కొట్టాడు. సో మనం ఫిన్నెలన్ దగ్గర నుండి సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ కూడా చూసాం. సేమ్ అలానే కొట్టాడు సౌత్ ఆఫ్రికా టీం మీద కూడా. టార్గెట్ చిన్నదే, బట్ చిన్న టార్గెట్లో కూడా 100 కొట్టేశాడు. ఇన్ఫాక్ట్ ఆ మ్యాచ్లో అయితే 33 బాల్స్కి 100 కొట్టడం చూసాం. సో ఈ మ్యాచ్లో కూడా ఫిన్నెలన్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. తను 50 కొట్టేసరికి కేకేఆర్ టీం మ్యాచ్ కలవాలంటే ఇంకా 55 పరుగులు చేయాలి. అండ్ 55 పరుగులు అతనికి హాఫ్ సెంచరీ కొట్టేశాడు. సో లిటరలీ ఇదైతే క్రేజీ యాక్సలరేషన్ అండ్ క్రేజీ ఫినిషింగ్ టచ్ కూడా. అసలు ఈ చేజ్లో కేకేఆర్ టీం సిక్సర్లతోనే మాట్లాడారు. అంటే మేము కొడితే సిక్సర్లో కొడతాం, నేల బారు షాట్లు ఆడేంత ఓపిక మాకు లేదా అన్నట్టు కొట్టారు. మరి ముఖ్యంగా ఫిన్నెలన్ తన సెంచరీలో 10 6లు ఉన్నాయి భయ్య. అంటే 60 పరుగులు 6ల మీద వచ్చేసాయి. అంటే ఆయన 4లు చూసుకుంటే 5 ఉన్నాయి. సో ప్రజెంట్ ఆన్ గోయింగ్ సీజన్లో కేకేఆర్ టీంకి ఏదైనా లోటు ఉందంటే ఫిన్నెలన్ ఫామ్ ఒక్కటే. అంటే మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మంచిగా బ్యాటింగ్ చేశారు. బట్ ఫిన్నెలన్ ఆ చిన్న క్యామెస్తో సరిపెట్టేసేవాడు. కానీ మ్యాచ్ ద్వారా చూసుకుంటే కేకేఆర్ టీంకి ఆ బాధ కూడా పోయింది. వాళ్ళని కూడా చెత్త కొట్టేశాడు. తన ఫస్ట్ IPL 50తో పాటు ఫస్ట్ IPL 100 కూడా కొట్టేశాడు. సో ఇప్పుడైతే కేకేఆర్ టీం ఫుల్ స్వింగ్లోకి వచ్చేసారు. వాళ్ళ టీం పర్ఫార్మెన్స్ మ్యాచ్కి ఇంప్రూవ్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచినప్పుడు చాలా క్లోజ్ విక్టరీస్. లక్నో మీద అయితే సూపర్ ఓవర్లో గెలిచారు. బట్ ఆ తర్వాత SRHని డామినేట్ చేయడం చూసాం. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే DC టీంలో డామినేట్ చేయడం కదా, డిస్ట్రాయ్ చేసి పడేశారు. మెయిన్లీ వాళ్ళు మ్యాచ్లు గెలుస్తున్న కొద్దిగా కలిసి కట్టు కావడం కూడా పెరిగిపోతుంది. అంటే ఎవరొక ప్లేయర్ మీద డిపెండ్ అవ్వకుండా అందరూ కూడా కంట్రిబ్యూట్ చేయడం మొదలు పెట్టేశారు. సో ఇంత ఇప్పుడైతే కేకేఆర్ టీం ప్లే ఆఫ్ రేస్లో చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చారు భయ్య. వరుసగా 4 మ్యాచ్లో గెలిచారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర 9 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్స్ టేబుల్ 7వ ప్లేస్లో ఉన్నారు. అండ్ ఈ మ్యాచ్ తర్వాత నెట్ రన్ రేట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. బట్ అఫ్కోర్స్ వాళ్ళకి నెట్ రన్ రేట్ పెద్ద సమస్య కాదనుకోండి. మేము ఒకవేళ PBK's టీంతో ఎక్కువలే ఈ 2 జట్లు ఒక్క టీంకి మాత్రమే ప్లే ఆఫ్ స్పాట్ వస్తుంది అనుకుంటే అప్పుడు నెట్ రన్ రేట్ ప్లేలోకి వస్తుంది. అదర్వైజ్ కోల్కతా టీంకి పాయింట్స్ సరిపోతాయి. వాళ్ళు మిగతా 4 మ్యాచ్లు కూడా గెలిచారంటే కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఈవెన్ 3 మ్యాచ్లు గెలిచినా సరే కొంతవరకు ఛాన్స్ ఉంటుంది. కానీ మిగతా టీమ్స్ యొక్క ఫలితాలు కొంచెం అనుకూలంగా రావాలి. సో కోల్కతా టీం అయితే ఒక మైండ్ బ్లోయింగ్ టర్న్ అరౌండ్ చేశారు. ఆ 2024 RCB టీం ఆ 1% ఛాన్స్ను ఎలా అయితే నిజం చేశారు, ఇప్పుడు కేకేఆర్ టీం కూడా అదే రూట్లో వెళ్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ నెక్స్ట్ 2 మ్యాచెస్ ప్లే ఆఫ్ రేస్లో ఉన్న టీమ్స్తో, అంటే RCB మరియు GT టీమ్స్తో ఆడబోతున్నారు. అంటే 2 మ్యాచ్లు గెలిచారా వాళ్ళు చాలా వరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే మళ్ళీ చివరి 2 మ్యాచ్లు MI మరియు DCతో ఉన్నాయి. సో కోల్కతా టీం అయితే మిగతా 4 మ్యాచ్లు కూడా గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళారా ఒక హిస్టారిక్ కంబ్యాక్గా మిగిలిపోద్ది ఇది కూడా. వేరే ఢిల్లీ టీం విషయానికి వస్తే అయిపోయింది భయ్య, తట్టపట్ట సదిరేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కెప్టెన్ ఒప్పేసుకున్నాడు, మా వల్ల కాదు వచ్చే సీజన్ కోసం మేము ప్రిపేర్ అవుతామని చెప్పాడు. సో DC టీం అయితే ఇప్పుడు మాక్సిమం 14 పాయింట్స్ కొట్టగలదు. అండ్ పాయింట్స్ వాళ్ళు క్వాలిఫై కాలేరు, ఎందుకంటే నెట్ రన్ రేట్ చాలా నెగిటివ్లో ఉంది. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ ది వర్స్ట్ నెట్ రన్ రేట్ వాళ్ళదే. సో ఈ సీజన్లో అయితే DC టీంకి వాళ్ళ హోమ్ గ్రౌండ్ మరోసారి ఒక పెద్ద శాపంలా మారింది. ఎప్పుడో స్టార్టింగ్లో ముంబై టీంని డిఫీట్ చేశారు. బట్ ఆ తర్వాత వాళ్ళు ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా ఓడిపోయారు. అది కూడా మ్యాచ్కి వాళ్ళ గ్రాఫ్ దారుణంగా పడిపోతుంది. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి DC టీం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఈవెన్ టాక్టిక్స్ కూడా వర్స్ట్గానే కనిపించాయి. ఎక్కడ కూడా మ్యాచ్ని గెలుద్దామనే పాజిటివ్ మైండ్ సెట్తో కనిపించలేదు. కంప్లీట్ ఓవర్ థింకింగ్ కనిపించింది. సో ఈ మ్యాచ్లో కోల్కతా టీం టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. బట్ DC టీంకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. వాళ్ళైతే 4.5 ఓవర్స్కే 49 రన్స్ కొట్టేశారు. మెయిన్ రాహుల్ మరియు నిశాంక్ ఎక్సలెంట్ షాట్స్ ఆడడం చూసాం. ఇద్దరు కూడా చాలా మంచి ఇంటెంట్ చూపించారు. దీంతో ఢిల్లీ వాళ్ళు పెద్ద స్కోర్ కొడతారు, ఇది ఒక హై స్కోరింగ్ గేమ్గా టర్న్ అవుతుందేమో అనిపించింది. మళ్ళీ రాహుల్ మరియు నిశాంక్, నరేన్ కూడా చాలా మంచిగా ఆడేశారు. బట్ ఎప్పుడైతే 49 స్కోర్ దగ్గర ఫస్ట్ వికెట్ పడిందో DC టీం అయితే తడపడడం స్టార్ట్ చేసింది. మెయిన్ వాళ్ళ బ్యాట్స్మెన్ పూర్ షాట్స్ ఆడి వికెట్స్ అవడం చూసాం. రాహుల్ ఆడిన షాట్ చాలా వరకు అవాయిడ్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే రాహుల్ అప్పటికే రన్స్ వచ్చాయి. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో ఢిల్లీ టీంకి రాహుల్ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అతను ఈ సీజన్లో మిడిల్ ఓవర్స్లోనే చాలా ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. బట్ రాహుల్ అయితే అగ్రెసివ్ మోడ్లో నుండిపోయి తన వికెట్ని కోల్పోయాడు. అది కూడా కెండ్లో 15 నిమిషంగా అగ్రెసివ్గా ఆడుతున్నా సరే. సో మేబీ పాయింట్ ఆఫ్ టైంలో పిచ్ ఫ్లాట్ ఉంది, పెద్ద స్కోర్కి ఏం చేయాలని చెప్పి రాహుల్ అలా చేసి ఉండొచ్చు. బట్ తను వికెట్ పడిన తర్వాత చూసుకుంటే స్కోరింగ్ రేట్ పడిపోవడం చూసాం. ఆ తర్వాత నితీష్ రాణా వచ్చాడు, స్ట్రగుల్ అయ్యాడు. అండ్ దాని సమీర్ రెడ్డి చూసుకుంటే అతను కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలలేకపోయాడు. సో కెండ్లో 15 నిమిషంగా అయితే చాలా మంచి స్ట్రైక్ రేట్తో 50 కొట్టాడు. 29 బంతుల్లో తన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. బట్ అగైన్ అతను కూడా ఒక పూర్ షాట్ అవుట్ అయిపోవడం చూసాం. అంటే అంతకుముందు సేమ్ కైండ్ ఆఫ్ బాల్, సేమ్ కైండ్ ఆఫ్ షాట్ బాగానే కొట్టాడు, 4 వెళ్ళింది. బట్ ఎగ్జాక్ట్లీ అది రిపీట్ చేద్దామని చూశాడు, కానీ ఈసారి అనుకునే కాస్త వైడ్గా బాల్ వేశాడు. సో విధంగా DC టీం అయితే చాలా క్విక్ ఇంటర్వల్స్లో వికెట్లు కోల్పోయారు. ఇన్ఫాక్ట్ నిశాంక్ అవుట్ అయిన ఓవర్లోనే స్టబ్స్ కూడా బాల్ అయిపోవడం చూసాం. బాల్ అసలు రీచ్ చేయలేకపోయాడు. సో నాకు పాయింట్ ఆఫ్ టైంలో DC టీం 7.5 ఓవర్స్కి 74 రన్స్ కొట్టి ఒక వికెట్ మాత్రమే కోల్పోయారు. అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 10 చెప్పును కొడుతున్నారు, చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. బట్ ఆ తర్వాత వాళ్ళ కొలాప్స్ చూడండి, 89 వచ్చేసరికి 5 వికెట్లు కోల్పోయారు. అండ్ ఇందులో సెట్ అయిన బ్యాట్స్మెన్ 15 నిశాంక్ వికెట్ కూడా ఉంది. సో ఇంత DC టీం కంప్లీట్లీ షల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక 5 ఓవర్ల పాటు మనకి ప్యూర్ టెస్ట్ క్రికెట్ చూపించారు భయ్య. అసలు ఓవర్ నెంబర్ 12 నుంచి 16 5 ఓవర్లు చూసుకుంటే వాళ్ళు కొట్టింది కేవలం 11 పరుగులు మాత్రమే.
అంటే 30 బంతులు ఆడితే 11 పరుగులు చేశారు, 50 కంటే తక్కువ స్ట్రైక్ రేట్. సో లిటరల్ ఏదో పాటు ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ మ్యాచ్ చూసిన ఫీలింగ్ వచ్చి ఉంటుంది. అయితే పిచ్ స్పిన్ బౌలింగ్కి భయంకరంగా అనుకూలించేస్తుంది, అందుకే వాళ్ళు ఆడారంటే అలాంటిది ఏమీ లేదు. కేవలం వికెట్లు పడిపోయిన ప్రజల్లోనే చాలా డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ చేశారు. అక్షర్ పటేల్ అయితే అసలు 2 డిఫెన్స్ మైండ్లో ఫిక్స్ అయిపోయినట్టుకున్నాడు. సో మరోసారి అయితే మిడిల్ ఓవర్స్లో కేకేఆర్ స్పిన్నర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు అండ్ బాల్ కూడా లిటిల్ బిట్ టర్న్ అయింది. బట్ మరీ భయంకరమైన టర్న్ కాదు అది. ఎన్పై ఫేజ్లో ఈజీగా ఒక 25 రన్స్ అని కొట్టొచ్చి స్ట్రైక్ రొటేషన్ చేసి, బట్ డీసీ టీం అది కూడా చేయలేదు కదా. అయితే చివరిలో చూసుకుంటే మాత్రం అశుతోష్ శర్మ ఎంతో కొంత యాక్సలరేషన్ ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తి ఒక ఓవర్లో 6 and 4 కొట్టాడు. ఆ తర్వాత కార్తిక్ త్యాగి బౌలింగ్లో ఒక 6 వేసాడు. అంటే 19th ఓవర్లో చూసుకుని మరో 6 and 4 వేసాడు. సడన్గా అశుతోష్ శర్మ అయితే తన పూర్తి స్ట్రైక్ రేట్ని కవర్ చేసుకున్నాడు. అంతకుముందు 50 కంటే తక్కువ స్ట్రైక్ రేట్ తాడినతను తన ఇన్నింగ్స్ని మాత్రం 140 స్ట్రైక్ రేట్తో ఫినిష్ చేశాడు. బట్ అక్షర్ పటేల్ చూసుకుంటే మాత్రం అలాంటిది ఏం చేయలేకపోయాడు. 22 బాల్స్కి 11 రన్స్ మాత్రమే కొట్టి అవుట్ అయిపోయాడు. సో 5 వికెట్లు పడిన తర్వాత డీసీ టీం కంప్లీట్లీ షెల్ మోడ్లోకి వెళ్ళిపోయింది భయ్య. అండ్ దీన్ని కేకేఆర్ బౌలర్స్ అద్భుతంగా క్యాపిటలైజ్ చేశారు. మెయిలీ మరోసారి స్పిన్ బౌలర్స్ నరేన్ 4 ఓవర్స్ వేస్తే 17 రన్స్ మాత్రమే ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ అండర్ రేటెడ్ అనుకూల రాయ్ చూసుకుంటే ఒక ఓవర్లో 2 వికెట్లు తీయడం చూసాం, అది కూడా ఇంపార్టెంట్ వికెట్స్. 4 ఓవర్స్కి 31 రన్స్ మాత్రమే 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే చివరిలో బౌండరీ లైన్ దగ్గర ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ కూడా తీసుకోవడం చూసాం. వేరే కార్తిక్ త్యాగి చూసుకున్నా చాలా మంచి స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 25 రన్స్ మాత్రమే 2 వికెట్లు తీసుకున్నాడు. ఈవెన్ వైభవ్ మరియు గ్రీన్ కూడా కొంతవరకు రన్స్ ఇచ్చినప్పటికీ తొలి వికెట్ తీసుకున్నారు. అండ్ దెన్ వరుణ్ చక్రవర్తి చూసుకుంటే వికెట్ తెలియదు కానీ చాలా పొదుపుగా బౌలింగ్ చేయడం చూసాం. మళ్ళీ తను వేసిన ఫస్ట్ 3 ఓవర్స్లో కేవలం 12 పరుగులు మాత్రం ఇచ్చాడు. ఆ తర్వాత లాస్ట్ ఓవర్లోనే కొన్ని రన్స్ పోయాయి. సుధంగా కేకేఆర్ బౌలర్స్ అయితే అందరూ కూడా కలిసికట్టుగా మంచిగా బౌలింగ్ చేశారు. మెయిన్ వాళ్ళు తమ స్పిన్ పవర్తో ముందే బ్యాట్స్మెన్ సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ చేస్తున్నారు భయ్య. అంటే కేకేఆర్ స్పిన్నర్స్ బౌలింగ్ చేస్తున్నారంటే మనం వాళ్ళని కొట్టలేం, డిఫెన్స్ ఆడుకోవడమే బెటర్ అన్నట్టు మార్చేశారు పరిస్థితిని. దీని వాళ్ళ పేస్ బౌలర్స్ కూడా చాలా మంచిగా వెళ్ళిపోతుంది. పేసర్స్ మీద అటాక్ చేద్దామని చెప్పి వాళ్ళకి వికెట్లు ఇస్తున్నారు. సో మొత్తం సీజన్ స్టార్టింగ్లో చెత్తగా ఉందనుకున్న కేకేఆర్ బౌలింగ్ ఇప్పుడైతే టాప్ నచ్లో కనిపిస్తుంది. అందరు బౌలర్స్ కూడా కలిసికట్టుగా అద్భుతంగా రాణిస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళ కెప్టెన్ రాయని కూడా చాలా మంచిగా బౌలర్స్కి ఫ్రీడమ్ ఇస్తున్నాడు. అంటే వాళ్ళతో మంచిగా కమ్యూనికేట్ చేసుకుంటూ ఒక కోఆర్డినేషన్ ఏర్పరచుకున్నాడు. వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ ప్లేస్మెంట్స్ పెడుతున్నాడు. అండ్ ఆల్సో బౌలింగ్ చేంజెస్ కూడా అద్భుతంగా చేస్తున్నాడు. సో కోల్కతా టీం అయితే వరుసగా 4 మ్యాచ్లో బౌలింగ్ పవర్తోనే గెలిచారని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు చివరిగా గెలిచిన 4 మ్యాచ్లు చూసుకుంటే ఈ టీం కూడా వాళ్ళ మీద 170 కంటే ఎక్కువ స్కోర్ కొట్టలేకపోయారు. అది కూడా 3 సందర్భాలు అప్పుడు టీం ఫస్ట్ బ్యాటింగే చేశారు. సో కోల్కతా బౌలింగ్ యూనిట్ అయితే ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చింది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే పవర్ ప్లేలో కొంచెం అటు ఇటు అవడం చూసాం. అంటే స్టార్టింగ్ అక్షర్ పటేల్కి మంచి బౌలింగ్ పడింది. అండ్ ఆల్సో లుంగింగిడి కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. 2 ఓవర్స్కి 7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. దీనివల్ల సెకండ్ హాఫ్ పవర్ ప్లే చూసుకుంటే కేకేఆర్ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. అంటే ఫస్ట్ 3 ఓవర్స్లో రన్స్ వచ్చినప్పటికీ ఆ తర్వాత స్లో అవడం చూసాం. ఎట్ ది సేమ్ టైం 2 వికెట్లు కూడా కోల్పోవడం చూసాం. అన్లక్కీగా పోయే 2 కూడా. అంటే జింకర్ అనే నాన్ స్ట్రైక్ రన్లో రన్అట్ అయిపోయాడు. వేరే అంక్రీష్ రఘువంశీ డిస్మిస్లు చూసుకున్నా చాలా అన్లక్కీ అని చెప్పుకోవచ్చు. అతనైతే కన్ఫ్యూజన్లో బాల్ని పక్కకు నెట్టేయలేకపోయాడు. సొంతంగా కోల్కతా టీం అయితే 31 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. దీని టైంలో ఢిల్లీ టీం కాస్త స్క్రూస్ బిగించుంటే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారి ఉండేది. ఇన్ఫాక్ట్ డీసీ టీం అయితే పవర్ ప్లేని చాలా వరకు మెరుగ్గానే ఫినిష్ చేశారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం కేకేఆర్ బ్యాట్స్మెన్ కంబ్యాక్ అవ్వడం చూసాం. గ్రీన్ మరియు ఫిన్నెలన్ ఇద్దరు కూడా రన్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. మరి ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ అండ్ విప్రాజ్ నిగమ్ ఇద్దరిని గట్టిగా టార్గెట్ చేశారు భయ్య. విప్రాజ్ వేసిన ఫస్ట్ ఓవర్లో ఫిన్నెలన్ ఒక 6 and 4 కొట్టాడు. అండ్ దాని కుల్దీప్ యాదవ్ వేసిన తన ఫస్ట్ ఓవర్లో కూడా 6 and 4 కొట్టాడు. ఈ 2 కూడా బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో వచ్చాయి. దీంతో వెంటనే నెక్స్ట్ ఓవర్స్లో చూసుకుంటే లుంగింగిడి మరి అక్షర్ పటేల్ ఇద్దరు బౌలింగ్ చేశారు. మంచిగానే బౌలింగ్ పడింది. బడిగిన తర్వాత చూసుకుంటే మళ్ళీ విధ్వంసం, 6 సునామీ మొదలైంది. ఆ తర్వాత నెక్స్ట్ 4.2 ఓవర్స్లో ఏకంగా 9 6 వచ్చాయి భయ్య. ఒక్క 4 కూడా లేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫిన్నెలన్ ఏ రేంజ్లో యాక్సెలరేట్ చేశాడు అనేది. ఎట్ ది సేమ్ టైం డీసీ టీం కూడా పట్టు వదిలేసిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ చాలా గుడ్డిగా టాక్టిక్స్ యూస్ చేశారు. అంటే ఇద్దరు ఫారెన్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తున్నారు కదా, సో స్పిన్నర్స్తో ఏం చేద్దాం అవుట్ అయిపోతారు అనుకున్నారు ఏంటో. పులవమని విప్రాజ్ నిగమ్ కుల్దీప్ యాదవ్ ఇద్దరికి బౌలింగ్ ఇచ్చేశారు. అండ్ వీళ్ళిద్దరూ చూసుకుంటే చాలా పూర్ బౌలింగ్ చేశారు. ఎక్కువగా షార్ట్ డెలివరీస్ వేయడం చూసాం. అండ్ వీటిని ఫిన్నెలన్ ఎక్సలెంట్గా క్యాపిటలైజ్ చేసి పెద్ద పెద్ద 6లు కొట్టాడు. వేరే ఫీల్డింగ్లో చూసుకుంటే ఫిన్నెలన్ ఇచ్చిన ఆపర్చునిటీస్ని కొన్ని మిస్ చేసుకున్నారు. అంటే స్టబ్స్ మీద అక్షర్ పటేల్ కొంతవరకు డిఫికల్ట్ క్యాచెస్ డ్రాప్ చేసుకున్నారు. వేరే ఆ తర్వాత చూసుకుంటే కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ స్లిప్ ఫీల్డర్ని పెట్టలేదు. కుల్దీప్ వేసిన సెకండ్ బాల్ ఫిన్నెలన్కి ఎడ్జ్ తగిలి వెళ్ళిపోవడం చూసాం. సో డీసీ టీం అయితే బ్యాటింగ్ చేసినప్పుడు డిఫెన్సివ్లోనే ఉన్నారు. అండ్ బౌలింగ్ చేసినప్పుడు కూడా సేమ్ టు సేమ్. ఎక్కడ కూడా అటాకింగ్ గేమ్ ఆడి కేకేఆర్ టీం మీద ప్రెజర్ పెట్టే ప్రయత్నం చేయలేదు. చాలా పూర్ టాక్టిక్స్ యూస్ చేశారు. మీకు లుంగింగిడి అంత మంచిగా బౌలింగ్ చేసినప్పుడు తన స్పెల్ని కంప్లీట్ చేసేచ్చు కదా, చేయలేదు. అది కూడా మీరు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్గా ముఖేష్ కుమార్ని తీసుకున్నారు. డెత్ ఓవర్స్లో వేద్దాం అనుకున్నారు. దీంతో స్పిన్నర్స్కి బౌలింగ్ మానేసి లుంగింగిడి స్పెల్ కంప్లీట్ చేసి ఉండాల్సిందే. అట్ ది సేమ్ టైం డిఫెండ్ చేసుకోవాల్సిన టార్గెట్ చిన్నదైనప్పుడు అటాకింగ్ ఫీల్డ్ సెట్ పెట్టాలి, వికెట్స్ కోసం వెళ్ళాలి. బట్ అక్షర్ పటేల్ అలాంటివి చేయలేదు, డిఫెన్సివ్ ఫీల్డ్ సెట్ పెట్టాడు. సడన్గా ఢిల్లీ టీం ఒక గల్లీ టీంలో ఆడింది ఈ మ్యాచ్లో. ఎలాంటి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ ఇంటెంట్ కానీ కనిపించలేదు. మళ్ళీ కుల్దీప్ యాదవ్ ఆ టీంని చాలా గట్టిగా హంట్ చేస్తుంది భయ్య. ఈ మ్యాచ్లో అతను 3 ఓవర్స్లోనే 41 రన్స్ ఇచ్చేశాడు. అండ్ విప్రాజ్ నిగమ్ చూసుకుంటే 2 ఓవర్స్కి 34 ఇచ్చేశాడు. అండ్ స్టార్క్ చూసుకుని ఫెయిల్ అవడం చూసాం, 3 ఓవర్స్కి 31 ఇచ్చాడు. సో దీంతో డీసీ టీం ఇంత చిన్న టార్గెట్ని ఎక్కడ డిఫెండ్ చేసుకుంటారు, చేసుకోలేరు. పైగా ఫిన్నెలన్ మరి క్యామరన్ గ్రీన్ చూసుకుంటే ఒక పెద్ద పార్ట్నర్షిప్ నెలకొల్పడం చూసాం. వీళ్ళైతే 3rd వికెట్ ఖచ్చితంగా 116 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. ముందు స్లోగానే స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత యాక్సలరేషన్ చూసాం. పర్టికులర్గా ఫిన్నెలన్ వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్. చాలా అంటే చాలా స్లోగా తన బ్యాటింగ్ని స్టార్ట్ చేశాడు, స్ట్రగుల్ అయ్యాడు.
బట్ ఆ తర్వాత యాక్సలరేట్ చేసిన విధానం మాత్రం అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ ది వరల్డ్. సో కోల్కతా టీం అయితే గ్రీన్ బ్యాటింగ్ పంపడం కొంతవరకు గట్సీ మూవ్ అని చెప్పుకోవచ్చు. అంటే స్పిన్నర్స్ బౌలింగ్కి వస్తారు, ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ అవసరం లేదు, మనీష్ పాండేని పంపాలనుకుంటే పంపొచ్చు వాళ్ళని. కానీ అలా చేయకుండా వాళ్ళు గ్రీన్ మీద నమ్మకం పెట్టారు అండ్ గ్రీన్ డెలివరీ చేశాడు, చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. వేరే ఫినాలని చూసుకుంటే లాస్ట్ 4 ఓవర్స్లో బీస్ట్ మోడ్, ఏకంగా 8 సిక్స్లు కొట్టాడు. సో ఫినాలని సెంచరీ కారణంగా అయితే కేకేఆర్ టీం చాలా సింపుల్గా గేమ్ని ఫినిష్ చేశారు. మళ్ళీ ముందు చెప్పినట్టు వాళ్ళైతే మరోసారి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మ్యాచ్కి తమ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రతి ప్లేయర్ కూడా ఫామ్లోకి రావడం మొదలైంది. సో ఇందువల్ల నెక్స్ట్ ఆపోనెంట్స్ ఏమాత్రం కూడా కేకేఆర్ టీంని తక్కువ అంచనా వేయకూడదు. పర్టికులర్గా ఫినాలని కానీ ఎలా ఆడాడంటే మ్యాచ్లో 1 సైడ్ చేసి పాడేస్తాడు. సో ప్రస్తుతానికి అయితే కేకేఆర్ టీం సరైన టైంలో పీక్ అవుతున్నారు. వాళ్ళందరూ ప్లేయర్స్ కూడా ఫామ్లోకి వచ్చి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. చూడాలి మరి టీం ఇదే ఫామ్ నెక్స్ట్ 4 మ్యాచ్లు కూడా కంటిన్యూ చేస్తారా లేదా అనేది.